క్రియేటివ్ కమర్షియల్స్ మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మించిన లవ్ యూ బంగారం ఈ నెల 24వ తారీఖున మొత్తం రిలీజ్ అవబోతుంది. దీనికి డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి చాలా బాగా తీశారు సినిమాని. నా ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయో అలాగే క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు. నెక్స్ట్ దీంట్లో యాక్ట్ చేసిన మన రాహుల్ అండ్ హీరోయిన్ శ్రావ్య ఇద్దరు అంటే పోటాపోటీగా యాక్ట్ చేశారు ఈ సినిమాకి. ప్రజెంట్ ట్రెండ్కి ఎక్కడ మిస్ అవ్వనివ్వకుండా డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకుని ఎక్కడ అంటే డ్రాప్ అవ్వకుండా సినిమాని చాలా పగడ్బందీగా టైట్గా సినిమాని తీయడం జరిగింది. అలాగే మహిత్ నారాయణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు సినిమాకి. సాంగ్స్ అవి చాలా బాగున్నాయి. అంటే సాంగ్స్ ఆడియో రిలీజ్ చేసిన తర్వాత సాంగ్స్ కూడా మంచి అప్లాస్ వచ్చినాయి. అలాగే ఈ సినిమా మారుతి టాకీస్లో ఫస్ట్ ప్రేమ కథ చిత్రం, దాని తర్వాత సెకండ్ ఫిల్మ్గా ఇది సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా హిట్ అయితే నా క్రెడిట్ లేకపోతే వేరే వాళ్ళ క్రెడిట్ కాదు. ఇది ప్యూర్గా ఈరోజు చెప్తున్నాను, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ఏదైనా సరే మొత్తం టీము ఇది గోవర్ధన్ రెడ్డి అండ్ వాళ్ళ టీంకి చెందుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి జస్ట్ ఒక పావు గంట మాత్రమే ఫస్ట్ కథ విన్నాను నేను. దాని తర్వాత మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. చాలా బాగా తీశాడు ఆయన. ఎందుకంటే అతని మీద పెట్టిన నమ్మకంతో సినిమా బాగా తీశాడు. డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఈ హిట్ మాత్రం ప్యూర్లీ అతనిది. ఎందుకంటే నేను ప్రేమ కథ చిత్రం నేను తీశాను కాబట్టి అది నా క్రెడిట్లోకి వచ్చింది. బట్ ఈ సినిమాని మాత్రం ప్యూర్గా ఈ సినిమా కాదు, మారుతి టాకీస్లో జరిగే ఇక నుంచి ఏ సినిమా అయినా ఆ దర్శకుడి టాలెంటే. అందులో ప్యూర్లీ నేను చెప్తున్నాను, నేను డైరెక్ట్ చేసినవి తప్పితే ఇంకా ఏ సినిమా అయినా సరే మారుతి టాకీస్లో వచ్చేదంతా సరే వాళ్ళదే అవుతుంది క్రెడిట్. మంచి సినిమా తీస్తే ఎందుకు చూడరు? ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు ఉయ్యాల జంపాల, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అవి కూడా పెద్ద మంచి సూపర్ హిట్స్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ చిన్న సినిమా క్వాలిటీగా తీస్తే జనం చూడటానికి రెడీగా ఉన్నారు. బట్ ఏంటంటే నా పేరు పడటం వల్ల మినిమం ఓపెనింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతవరకే నూన్ షో నింపడానికి మాత్రమే నా పేరు ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి క్యారీ చేయాల్సిందంతా సినిమానే. సినిమా బాగుంటే మ్యాట్నీకి జనం వస్తారు, బాగోపోతే మ్యాట్నీ నుంచి అవుట్. ఇందులో మనం యాక్చువల్గా ఫస్ట్ సినిమాని డెడికేటెడ్గా సినిమాని ప్రేమించి సినిమా మాత్రం తీయాలి. సినిమా తీస్తే ఇక మ్యాట్నీ నుంచి ఇంకా వాళ్ళు క్యారీ అవుతారు. లేకపోతే ఇక ఎవరు కష్టపడతారో వాళ్ళకే ఇక్కడ సక్సెస్ వస్తుంది, అందులో డౌటే లేదు. నా ఇన్వాల్వ్మెంటు అంటే జస్ట్ నేను టెక్నీషియన్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఆ టెక్నీషియన్స్ని కూడా మ్యాక్సిమం డైరెక్టరే చూస్ చేసుకున్నాడు, కెమెరామ్యాన్ని తనే చూస్ చేసుకున్నాడు. ఒక జేవన్ మాత్రం యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మహిత్కి హెల్ప్ఫుల్గా పెట్టాను. ఇంకా రిమైనింగ్ నా ఎడిటింగ్ డిపార్ట్మెంటు అంటే నా దగ్గర ఉన్న ప్రొడక్షన్ టీం తప్పితే ఇంకా రిమైనింగ్ అంతా అతను ఓన్గా అతను కష్టపడి సినిమా తీసుకున్నాడు. నేను పెట్టింది కేఎస్ రామారావు గారి డబ్బుల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేశాను, అంతే నేను చేసిన పని అది ఒక్కటే. బట్ క్రియేటివ్గా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎక్కడైనా ఏదైనా సలహాలు కావాలంటే పోస్టర్ డిజైన్స్ విషయంలో కానీ ప్రోమోలు ఎలా ఉండాలని ఇలాంటి సజెషన్స్ ఇచ్చాను. కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ క్రియేటివ్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్కే చెందుద్ది ఈ సినిమాకి. రాహుల్ని అయితే నేనే సెలెక్ట్ చేశాను. అంటే ఎందుకంటే తను కథ పాయింట్ చెప్పినప్పుడు ఒక ఇన్సెక్యూర్డ్ పర్సన్, ఒక కొంచెం భయపడే వ్యక్తి ఇట్లా ఉండాలి, ఈ క్యారెక్టరైజేషన్ కొంచెం డల్గా ఉండాలి, ఇతని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అని ఒక క్యారెక్టరిస్టిక్స్ ప్లే చేసే విధంగా ఉండాలి. అలాంటి అమాయకత్వం కానీ, అలాంటి ఇన్నోసెన్స్ కానీ, అలాంటి ఇన్సెక్యూరిటీ కానీ రాహుల్లో నేను చూశానమాట. చూసేసరికి ఇతనైతే కరెక్ట్గా ఉంటాడు, దీని మీద అయితే ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఆడియన్స్ కూడా పెద్ద ఇది చేయరు. బట్ సినిమాకి వచ్చిన తర్వాత రాహుల్ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోతారు. నేను ఈరోజు ఏం చెప్తున్నానో అది 100% ఈ క్రెడిట్ రాహుల్కిను శ్రావ్యకి 100% వెళ్తుంది. ఎందుకంటే ఒక 2-3 వ్యక్తులు కలిసి సినిమా మొత్తం క్యారీ చేశారంటే ఇట్స్ నాట్ ఈజీ. రాహుల్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేశాడు. అది 100% నేను చెప్పడం కాదు, సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అనిపిస్తుంది. హలో అండి, నా పేరు గోవర్ధన్ రెడ్డి.
లవి బంగారం డైరెక్టర్ని. నేను ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను అసోసియేట్ డైరెక్టర్గా. మారుతి టాకీస్లో అండ్ కేఎస్ రామారావు ప్రాజెక్ట్స్లో ఇప్పుడు లవి బంగారం సినిమా చేయడం. దిస్ ఇస్ మై డెబ్యూట్ ఫిలిం. అయితే ఈ 2014లో ఎవడు సినిమాతో మంచి హిట్తో, పెద్ద సినిమా హిట్తో ఒక శుభ ఆరంభాన్ని ఇచ్చారు, ఒక ఊపునిచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరంతా. సో చిన్న సినిమాల్లో లవ్ యూ బంగారంను కూడా హిట్ చేసి మాకు కూడా ఒక ఊపునిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే లవ్ యూ బంగారం సినిమా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేము అందరము నమ్ముతున్నాం ఇది హిట్ అని. సో ఈ సినిమా ఒక 10 నిమిషాల్లో కాన్సెప్ట్ విని ఓకే చేసిన మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 4 daysలో ఇట్స్ గోన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యాక్చువల్లీ సినిమా రిలీజ్ కంటే ముందు విల్ బీ వెరీ నర్వస్, కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము, బికాజ్ మంచి సినిమా తీసామని కాన్ఫిడెంట్గా ఉన్నాము. అలానే మారుతి గారికి ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ ఈ రోజులో అండ్ బిఫోర్ బస్ స్టాప్. గుర్తుపెట్టుకొని నన్ను పిలిచారు, ఈ సినిమాకి నువ్వు క్యారెక్టర్కి సెట్ అవుతావు అని పిలిచారు. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలానే ఈ సినిమా చేశాక నాకు ఒకటి ఐ ఫెల్ లైక్ వాట్ అ గుడ్ డైరెక్టర్ మేక్స్, హౌ ఒక ఆర్టిస్ట్కి ఎంత హెల్ప్ చేస్తారని. His performance to a good film, a director is the most important thing along with producers. So I'm very thankful to him, Govi sir ki. Alane my co-actors, మీ అందరి సపోర్ట్ కావాలా. My co-actors were wonderful. Press ki, audience ki, అందరికి come watch the movie on 24th and give us your blessings and good wishes. Thanks a lot. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ నీడ్ టు కంగ్రాచులేట్ మహిత్ గారు, బికాస్ ఆడియో చాలా సూపర్ హిట్ అయింది. ట్రైలర్స్ అండ్ ఆడియో రిలీజ్ తర్వాత మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి మూవీకి. హోప్ విల్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ష్యూర్. Jan 24th మూవీ మీ అందరి ముందుకు వస్తుంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ సక్సెస్ చూడడానికి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు అవసరం. వన్స్ అగైన్ ఐ నీడ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్, బికాస్ యాజ్ ఎ డెబ్యూ యాక్ట్రెస్ ఇంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్ నాకు రావడం ఐ ఫీల్ వెరీ లక్కీ. సో అందరి బ్లెస్సింగ్స్తో అండ్ హోప్ మీడియా విల్ ఆల్సో సపోర్ట్ కంటిన్యూస్లీ త్రూ అవుట్. ఇప్పటిదాకా చాలా మంచి సపోర్ట్ చేశారు అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 24th మా లవ్ యూ బంగారం రిలీజ్ కాబోతుంది. లవ్ యూ బంగారం అనగానే జనాల్లో ఒక మంచి స్పందన ఉందండి. ఈవెన్ దో ఆడియో రిలీజ్ రోజు మేము జస్ట్ ఆడియో హాల్కి వెళ్ళేటప్పుడు అంత ముందు రోజు ఎక్కడానికి అనుకోవడానికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళందరూ విని ఆడియో ఫంక్షన్ ఎక్కడో మాకు తెలియదు కానీ సార్ లవ్ యూ బంగారం కంపల్సరీ హిట్, 100% హిట్, ఆ పేరుతోనే సినిమా నడిచేస్తుందని అంత కాన్ఫిడెంట్గా జనాలు మాట్లాడుకుంటున్నారు. సో దాంతోపాటు నాకు ఒక మంచి ప్రెస్టీజియస్ బ్యానర్లో మారుతి గారు అండ్ కేఎస్ రామారావు గారి ప్రజెన్స్లో నాకు సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది.